హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉదినమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో 2 స్పెషల్ రెసిపీస్ని షేర్ చేసుకోబోతున్నానండి. అవేమిటంటే ఒకటి తిల్లీ ఫ్రై, మరొకటి భేజా ఫ్రై. టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. నా స్టైల్లో సింపుల్గా ఎమ్మీగా చాలా త్వరగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ రెసిపీ అండి, 5 మినిట్స్లో ఫ్రై చేసేయచ్చు. మరి ఆ ఈజీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మటన్ తిల్లీని ఒక బౌల్లోకి తీసుకోండి. బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని తీసుకోండి. ముందుగా అందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టీ స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలకి బాగా పట్టించండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. భేజాని అలాగే తిల్లీని నేను ఒకేసారి ఫ్రై చేస్తున్నాను. ముందుగా తిల్లీని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం తెచ్చుకున్న బ్రెయిన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ముందుగా 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టీ స్పూన్స్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా తిల్లీని, బ్రెయిన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న అరగంట తర్వాత అప్పుడు మనం ఫ్రై ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కదా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ముందుగా తిల్లీని ఫ్రై చేసుకున్నాను. సో తిల్లీ ముక్కల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే కలుపుతూ ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. కాసేపటి తర్వాత బాగా కలర్ మారుతుందండి, బ్లాక్ కలర్లోకి వస్తుంది. అలా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు మాత్రమే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఒకసారి చెక్ చేయండి ముక్క ఉడికిందో లేదో. సాఫ్ట్గా ఉడికిపోవాలి. సాఫ్ట్గా అయిపోయి ఇలా వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మన తిల్లి బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక ఫైనల్గా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. లాస్ట్లో ఇలాగే యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి కలిపేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. అప్పుడు మనకి మసాలా మాడకుండా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్ కదా. తిల్లీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు భేజా ఫ్రైని అదే ప్యాన్లో ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. తిల్లీ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 బ్రెయిన్స్ని యూస్ చేస్తున్నానండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా కలిపేస్తూ ఉంటే ముద్దలాగా అయిపోతుందండి, ఫ్రై కూడా టేస్ట్ బాగోదు. సో స్లోగా ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అయితే కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఈ విధంగా స్పూన్తోనే చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. మీకు అలాగే కావాలంటే ఉంచేసుకోవచ్చు. నేనైతే ఒక మీడియం సైజులో పీసెస్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అయితే ఒకసారి టేస్ట్ చూడండి, సాఫ్ట్గా అయ్యి బాగా ఉడికిందో లేదో. ఉడికిపోతే మాత్రం ఫ్రై అయిపోయినట్టే. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసి జస్ట్ ఒకసారి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసేసుకోండి. అలాగే ప్యాన్లో వదిలేసామనుకోండి, ఆ వేడికి కూడా బాగా ఫ్రై అయిపోతుంది, మాడినట్టు అయిపోతుందండి. అందుకని వెంటనే ఒక బౌల్లోకి తీసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ కదా, ఈజీగా ఫ్రై అయిపోతాయండి. మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుందని చెప్పి మీరే కామెంట్ చేస్తారు. మరి నా ఈ రెసిపీస్ మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. అలాగే ఉదినమ్మ రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.